హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలా మందికి డౌట్స్ ఐయుఐ ఎవరికి చేస్తారు, ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు అనేదన్నమాట. ఏమి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఐయుఐ అట్లా సజెస్ట్ చేస్తారు అనేది. నార్మల్‌గా కపుల్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ న్యాచురల్‌గానే ట్రై చేస్తారు. 85-90% కపుల్స్ ఫస్ట్ ఇయర్‌లో రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ ఉండి రెగ్యులర్‌గా ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ వస్తది. దాని తర్వాత రాని వాళ్ళు ఫర్ ష్యూర్ కంపల్సరీ ఒక ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌ని కలిస్తే ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవచ్చనమాట. సో, ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఇట్లా 1 ఇయర్ రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ ఉండి న్యాచురల్ సైకిల్స్ నార్మల్‌గానే సైకిల్స్ వస్తా అండ్ ఓవ్యులేషన్ టైంకి అవుతా అండ్ హస్బెండ్ స్పెర్మ్ టెస్ట్ అంతా నార్మల్ ఉండి, ట్యూబ్స్ కూడా నార్మల్ ఉండి, అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వకపోతే అలాంటి కపుల్స్‌కి ఐయుఐ సజెస్ట్ చేస్తామనమాట. ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామనమాట. ఈ ఐయుఐలో ఫర్ ష్యూర్ రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి. ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ లేకపోయినా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేస్తాము. అండ్ ట్యూబ్స్ అనేది బోత్ సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి కంపల్సరీ పేషెంట్స్ కి, ఎందుకంటే ఎగ్ అనేది దాని లోపలికి వెళ్ళాలి కాబట్టి. అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ అంటే స్పెర్మ్ టెస్ట్ నార్మల్ కౌంట్, నార్మల్ గా 1 ml లో మోర్ దాన్ 16 మిలియన్ ఉంటే అది నార్మల్ కౌంట్ కింద తీసుకుంటాం అనమాట. కానీ ఎవరికైతే 16 కన్నా తక్కువ 10 to 16 మిలియన్ అలా ఉన్నా కూడా అలాంటి కపుల్స్ కి ఐయుఐ సజెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మొటిలిటీ అంటే స్పెర్మ్ అనేది కదలిక, స్పెర్మ్ గర్భసంచి ద్వారం దగ్గర పడితే అది ముందుకెళ్లేది ఎట్లా ఉంది, ఎంత శాతం నార్మల్ గా ముందుకెళ్తుంది, అట్లీస్ట్ 30% ముందుకెళ్లేటట్టు ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ స్పెర్మ్ హెడ్, నెక్, టెయిల్ ఈ 3 పార్ట్స్ నార్మల్ ఉంటే అది నార్మల్ ఫార్మ్స్ కింద తీసుకుంటాం అనమాట. సో 4% నార్మల్ ఫార్మ్స్ ఉంటే అది నార్మల్ స్పెర్మ్. అది ఎంత ఉంది, అట్లీస్ట్ 2% ఉన్నా 1% ఉన్నా కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట మనం. సో ఈ ఐయుఐలో ఏం చేస్తామంటే కపుల్స్ కి నార్మల్ గా ఎవ్రీ మంత్ మీకు పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే పిలిచి కపుల్ ని ఆ వైఫ్ కి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ ఎలా పెరుగుతుందో చూస్తాము. ఈ ఎగ్ అనేది ఒక 18 to 20 mm వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఈ ఓవరీలోంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్ లోకి వస్తుంది. ఆ టైంలో మనం హస్బెండ్ స్పెర్మ్ ని తీసుకొని ల్యాబ్ లో ప్రాసెసింగ్ చేసి మీరు ఎంత వాల్యూమ్ ఇచ్చినా దాంట్లో 0.5 ml మొటైల్ స్పెర్మ్స్ ని తీసుకొని డైరెక్ట్ గా గర్భసంచిలో వేస్తాం. సో ఈ స్పెర్మ్ ఇక్కడ పడిన తర్వాత తొందరగా వెళ్ళి ఎగ్ ని మీట్ అవుతుంది. ఎగ్ అనేది మన బాడీలో 24 hours లైవ్ ఉంటది కాబట్టి ఈ డిస్టెన్స్ నార్మల్ గా ఇక్కడ పడే స్పెర్మ్ ని ఇక్కడ వేస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్ ని కట్ డౌన్ చేసినప్పుడు ఈ స్పెర్మ్ వెళ్ళి ఎగ్ ని మీట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం బెటర్ ఉంటది అనమాట. ఒక 10 to 15% ఎక్స్ట్రా ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఇట్లా ఎవరికైతే న్యాచురల్ గా ట్రై చేస్తున్నా అవ్వకపోయినా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకపోవటం వల్ల కొంతమందికి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ ఎవరికి చెప్తాము అంటే ఆల్రెడీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసి ఐయుఐస్ కూడా 2 to 3 times ట్రై చేసి కొంతమందికి అన్నోన్ కాజెస్ ఉంటాయి, ఎగ్స్ నార్మల్ ఉంటాయి, హస్బెండ్ స్పెర్మ్ నార్మల్ ఉంటాయి, ఇన్స్పైట్ ఎన్నిసార్లు ట్రై చేసినా అన్ఎక్స్ప్లెయిన్డ్ కపుల్స్ అంటాం అనమాట. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. అలాంటి కపుల్స్ కి అండ్ ఎవరికైతే ఎగ్ రిజర్వ్, ఆడవాళ్ళకి బోత్ ఓవరీస్ లో మినిమం ఎగ్ రిజర్వ్ లేకుండా చాలా తక్కువ ఎగ్ రిజర్వ్, ఏఎంహెచ్ అనేది తక్కువ ఉండటము, లేదంటే ఈ ట్యూబ్స్ ఇంపార్టెంట్ ఫర్టిలైజేషన్, ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉండటము, లేదు హస్బెండ్ స్పెర్మ్ అనేది ప్రాబ్లం, కొంతమంది హస్బెండ్ స్పెర్మ్స్ చాలా లో, లెస్ దాన్ 10 million, లెస్ దాన్ 5 million ఉండటం, లేదంటే మోటిలిటీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 10%, అండ్ మార్ఫాలజీ స్పెర్మ్ హెడ్, నెక్, టెయిల్ అన్ని 0% మార్ఫాలజీ ఉన్నా, లేదంటే అజూస్పర్మియా కొంతమంది మగవాళ్ళలో 0 స్పెర్మ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చెప్తాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు నార్మల్ లేమన్ పీపుల్ టర్మ్స్ లో. సో దీంట్లో ఏం చేస్తామంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత వైఫ్ కి మనం సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి మినిమం ఆఫ్ 10 days, మాక్సిమం ఆఫ్ 12 days ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం డైలీ. ఈ ఇంజెక్షన్స్ వల్ల నార్మల్ గా ఎవ్రీ మంత్ ఓవరీలో ఒక్క ఎగ్ పెరుగుతుంది అని చెప్పాను. ఈ ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే ఆ చుట్టూతో ఉన్న ఎగ్స్ అన్ని ఆ మంత్ లో వేస్ట్ అయిపోతాయి నార్మల్ గా. సో ఐవీఎఫ్ లో ఈ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ మంత్ కి వేస్ట్ అయిపోయే ఎగ్స్ ని మనం అన్ని పెంచుతాం అనమాట. సో అన్ని అరౌండ్ 17 to 18 mm వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. సేమ్ నార్మల్ ఐయుఐ కానీ ఓవులేషన్ ఇండక్షన్ కానీ ఎలా ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము అలాగే ఇక్కడ కూడా ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 35 hours to 36 hours మధ్యన
పేషెంట్‌ని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని బయటకి తీస్తాం. చిన్న అనస్థీసియా ఇచ్చి మనము ఒక స్కాన్ ప్రోబ్ ఇట్లాగా వెజైనా నుంచి పంపించి దానికి ఒక నీడిల్‌ని అటాచ్ చేసి డైరెక్ట్‌గా ఓవరీస్‌ని హిట్ చేస్తదనమాట అది. సో, ఇక్కడ ఓవరీస్‌లో ఉన్న ఫాలికల్స్‌లో నుంచి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్‌ని బయటకు తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని లోపల మనం ఎగ్ అనేది సర్చ్ చేస్తాం. సో, ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని స్పెర్మ్స్‌ని హస్బెండ్ దగ్గర నార్మల్‌గా హస్బెండ్ స్పెర్మ్ ఇస్తారు. దాంట్లో అన్ని ఎగ్జాక్ట్ స్పెర్మ్స్‌ని మనం తీసుకొని ఎగ్, స్పెర్మ్‌ని మనం ల్యాబ్‌లో మిక్స్ చేస్తాం. సో, ఇది 0 డే అంటాం. అట్లాగా 5th డే వరకి మనం ల్యాబ్‌లో ఈ బేబీస్‌ని ఆర్ ఎంబ్రియోస్‌ని కల్చర్ చేస్తాం. సో, 5th డే మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చినాయో అన్ని ఎంబ్రియోస్‌ని మనం ఫ్రీజ్ చేసి ఒక 1 మంత్ గాని లేదంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చినెమ్మటే గర్భసంచిలో ఉన్న లైనింగ్‌ని మనం గ్రో చేసి ఆ బేబీని 1 ఆర్ 2 బేబీస్‌ని తీసుకొచ్చి గర్భసంచిలో పెడతామనమాట. పెట్టిన తర్వాత 2 వీక్స్‌కి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటదనమాట. సో, ఇది ఐయుఐ ఎవరికి చేస్తాం, ఐవీఎఫ్ ఎవరికి చేస్తాం అండ్ ఐయుఐకి, ఐవీఎఫ్‌కి డిఫరెన్సు అదనమాట. సో, దీని గురించి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఐయుఐ గురించి, ఐవీఎఫ్ ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా మా 49 ఫెర్టిలిటీ సెంటర్స్‌కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థాంక్ యూ.